హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పాయసం ఎలా చేయాలో చెప్పబోతున్నా. ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవాలి లైట్గా. అవి తీసి పక్కన పెట్టి మళ్ళీ గిన్నెలో కొంచెం నెయ్యి వేసుకొని సేమియాలు వేసి దాంట్లో దూరగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా అవి ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్లోకి వస్తాయి. అప్పుడు మనం దానిలోకి మరగబెట్టిన పాలను వేయాలి. అది స్టిర్ చేసి కాసేపు పక్కన పెట్టాలి. ఈలోపు యాలకులు తీసి దంచుకొని యాలకుల పొడి చేయాలి. సేమియాలు బాయిల్ అయ్యాక మెత్తగా అవుతాయి. అప్పుడు కప్ ఆఫ్ షుగర్ వేసి మళ్ళీ స్టిర్ చేసుకోవాలి. అది మళ్ళీ బాయిలింగ్ స్టేజ్కి వచ్చినప్పుడు యాలకుల పొడి వేసి ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకుంటే వేడి వేడి పాయసం రెడీ.